హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ చిన్న ఒక స్టోరీ చెప్పబోతున్నాను అబౌట్ కార్డ్స్ అండ్ బెట్టింగ్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి లీగలా ఇల్లీగలా? ఇండియాలో 2 seconds టైం ఇస్తున్నారు. లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్ ఇన్ ఇండియా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఒక చిన్న స్టోరీతో చెప్పేస్తా ఇప్పుడు మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్డ్స్ అండ్ బెట్టింగ్స్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, ఓకేనా? సో ఒక చిన్న స్టోరీ అనుకుందాం మనం. ఒక 3 persons A, B, C, ఇంకో 3 persons X, Y, Z. ఈ 3 persons మీరు కలిసి ఇంకో 3 persons తోటి గేమ్ ఆడినరు. ఏది? కార్డ్సో, బెట్టింగో, క్రికెటో, ఏదో సంథింగ్. అప్పుడు వీళ్ళు గెలిచినారు, మీరు ఓడిపోయినారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మనీ డిమాండ్ చేస్తారు. సో డిమాండ్ చేస్తే ఏం చేస్తారు? మీరు ఫస్ట్ ఇది ఇల్లీగల్ అని తెలుసుకోవాలా. మీరు ఫస్ట్ మీరు ఓడిపోయినరా గెలిచినరా సెకండరీ. ఓడిపోయినంటే వీళ్ళు మనీ డిమాండ్ చేస్తారు. మీ దగ్గర మనీ లేవు కానీ మీరు గేమ్స్ ఆడినరు, అది ఇల్లీగల్. ఖచ్చితంగా అది ఇల్లీగల్. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మీ దగ్గర మనీ లేవు, మీరేం బాకీ చేస్తారు. ఇంట్లో బాకీలు చేసి అవి చేసి ఇవి చేసి అప్పులు తీసుకొచ్చి ఒక పర్సన్ దగ్గర నుంచి మనీ బారో చేస్తారు. మనీ బారో చేసుకొని వీళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ అంత మనీ కూడా సరిపోవనుకుందాం. సో అసలు ఇదంతా చేయడం ఎందుకు? సరే, ఒకవేళ ఇన్కేస్ చేసినా అనుకోండి, చేసిండ్రు, అంతా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు అనుకుందాం, కానీ మీ దగ్గర అంత అమౌంట్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు మిమ్మల్ని థ్రెటనింగ్ చేస్తారు అనుకోవచ్చు. కొడతా, చంపేస్తా, నీతోటి ఏమైతే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇజ్జత్ తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇవన్నీ చేస్తారు. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే, ఖచ్చితంగా నేను సెక్షన్స్ చెప్తా. బిఎన్ఎస్లో 351, 352, 308 ఈ 3 సెక్షన్స్ ఏంటిదంటే థ్రెటనింగ్. ఇంకొకటి, మీ వీడియోగ్రాఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, మీరు గేమ్స్ ఆడినాయి అవన్నీ తీసుకుపోయి కేసు వేస్తా, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇవన్నీ అన్నప్పుడు ఎవరు? ఈ XYZ పర్సన్స్ అన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కేసు వేయడానికి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కేసు వేయచ్చు. సార్, మేము కూడా గేమ్ ఆడినాం, మాకు ఏం చేయాలో అర్థం కాదు, నేను ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఒకటే పని చేయాలి. ఏం చేయాలంటే, అడ్వకేట్ని హైర్ చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు ప్రైవేట్ కేసు అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను స్టడీ పర్పస్ చెప్తున్నా ఇదంతా. మీరు గేమ్స్ ఆడి అడ్వకేట్ దగ్గరకు అడ్వైజ్ తీసుకొని కేసులు వేయమని చెప్పడం కాదు, ఆడడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడి ఓడిపోయినారు అనుకోండి, ఓడిపోయినాక డబ్బులు డిమాండ్ చేస్తే మీరు ఏం చేస్తారు? చంపేస్తా, వింపేస్తా అని బెదిరిస్తారు. వీళ్ళు బెదిరించినప్పుడు సీదా పోయి ఈ సెక్షన్లతో పోలీస్ స్టేషన్లో కేసు వేయండి. మేము పోలీస్ స్టేషన్ పోలేం సార్ అంటే, మాకు బాధ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే, సీదా ఒక అడ్వకేట్ని హైర్ చేసుకొని ప్రైవేట్ కేసు చేయండి. ఎవరి మీద? ఈ XYZ పర్సన్స్ మీద అని నేను చెప్తున్నా. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోకి ఏం రావాలి? డబ్బులు వాళ్ళు బాగా డిమాండ్ చేస్తున్నారంటే ఇది ఇల్లీగల్ అని మీకు తెలియాలి ఫస్ట్. ఇల్లీగల్కి అసలు ఏం ప్రూఫ్ ఉంటుందని, ఏమన్నా డాక్యుమెంట్ ఉంటుందా, ఏముంటుందని? ఏముండదు. మీరు ఏదో జస్ట్ నామకే వాసే పేర్ల మీద గేమ్స్ ఆడతారు, బర్బాద్ చేసుకుంటారు లైఫ్. సరే పోనీ, మీరు ఏం చేస్తారు? కొందరు ఏం చేస్తారు? చచ్చిపోవాలనుకుంటారు. ఇట్లా ఎవరు చచ్చిపోవద్దని నా ఉద్దేశం, మీరు ఎవరు చావద్దని ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నా. సో ఖచ్చితంగా ఇట్లా ఎవరైనా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని భయప్రాంతాలకు ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈ సెక్షన్స్ని దరఖాస్తు చేయండి. లేదంటే ఒక అడ్వకేట్ని హైర్ చేసుకొని మీ బాధ మొత్తం అడ్వకేట్కి చెప్తే అడ్వకేట్ ఏం సలహా ఇస్తాడో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని చావడాలు గివడాలు చేయకండి. ఈ ప్రీషియస్ ఏజెస్ ఉంటాయి, ఈ 18 నుంచి ఏవో మెయిన్ ఇదే ఏజ్లో దెబ్బతింటారు లైఫ్ అంతా మీరు. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, ఆడడమే తప్పు, ఆడకండి, గురి కాకండి. ఒకవేళ గురైనా కానీ ఈ సెక్షన్స్ తోటి మీరు బయటపడవచ్చు వీళ్ళ మీద కేసులు వేసి. సో థ్యాంక్ యూ గైస్, బాయ్. ఒకసారి చూపిస్తా వీడియో మొత్తం.